కూడా అట్లాంటివే కాసేపు ఆరోపణలు చేసుకోవడానికి పనికొస్తాయి. కాకపోతే సమస్య ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకదానికి ఒకటి లింక్ చేసే క్రమంలో మిస్ అవుతున్నారు, తొందరపడ్డారు. ఎందుకు తొందరపడ్డారు? 11 కోట్ల రూపాయల విషయంలో కోర్టు ముందు దోషులైపోయారు వీళ్ళు. ఏసేసాం బ్యాంకులో అన్నారు, స్లిప్ పట్టురండి అయ్యా అంటే అదిగో పట్టుకొస్తానే వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. ఇప్పుడు లేదు మేము వేసేసాం, దాంట్లో చెస్ట్కి వెళ్ళిపోయినాయి అంట. ఎట్లా చెప్తారు? అదే కదా, బ్యాంకులో నుంచి చెస్ట్కి వెళ్ళడానికి ఒకే రోజున వెళ్ళిపో, చెస్ట్కి టైం తీసుకుంటారు అంటే ఆ బ్యాంక్ వాళ్ళని బెదరేసి వాళ్ళ దగ్గర పెట్టారు. ఇప్పుడు ఆ బ్యాంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు అడగాలి వీళ్ళు, ఫుటేజ్ 4 రోజులు సీసీ ఫుటేజ్ అడిగితే ఎప్పుడు ఏ టైమింగ్లో వీళ్ళు వెళ్ళారు, ఎప్పుడు పట్టుకెళ్ళారు, అదంతా లెక్క తేలుద్ది. అంటే ఇక్కడ కంగారు పడుతున్నారు. ఇక్కడ ఏమవుతున్నదంటే ఈ అధికారులకు కూడా పాపభీతో లేకపోతే భవిష్యత్తు రాజకీయ భయాలు ఉంటాయి కదా. ఇవాళ వీళ్ళే అధికారులను అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు, రేపు మరి వీళ్ళని వదిలిపెడతారు. ఇప్పుడు చంద్రబాబు టైంలో ఏ అధికారులు అయితే తమను ఇబ్బంది పెట్టారనుకున్నారు, అది అధికారులు ఇబ్బంది పెట్టడం కాదు, జగన్ ఇబ్బంది పెట్టమంటే పెట్టిన వాళ్ళు వాళ్ళని కేసులు పెట్టి వీళ్ళు ఏడిపిస్తున్నప్పుడు వీళ్ళు ఊరుకుంటారు రేపు పొద్దున. అప్పుడు అవకాశం దొరకకుండా ఉండడానికి ఇప్పుడు జరిగిన లోపాలు అయ్యో చూస్తున్నారు కదా వీళ్ళు. ఆ లోపాలు లేకుండా చూసే ప్రయత్నంలో ఇంకో లోపం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం సృష్టించుకుంటున్నారు. ఖచ్చితంగా కుంభకోణం జరుగుంటుంది. ఆ ఒరిజినల్ వీళ్ళు ఫిక్స్ చేయలేరు. డబ్బులు పట్టుకు